జీవము గల దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెషయా గ్రంథము 43:2. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. వెన్ యు వాక్ త్రూ ద ఫైర్ యు విల్ నాట్ బి బర్న్డ్. जब तू आग में चले तब वे तुझे ऊंच ना लगेगी. ప్రియులారా, అగ్ని మధ్య నడిచిన కాలిపోదు. షద్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండములు వేసినా కూడా కాలిపోలే. దేవుడు వారితో ఉన్నాడు. అగ్ని వంటి శ్రమలు మన జీవితంలో రావచ్చు. వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకుంటే దేవుడు కార్యాలు చేస్తాడు. యెషయా 29:6 ఉరుముతో, భూకంపముతో, మహాశబ్దముతో, సుడిగాలి తుఫానుతో, దహించు అగ్నిజ్వాలతోను సైన్యము యెహోవా వారిని శిక్షించును. యెషయా 30:20 ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామం దూరము నుండి వచ్చున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్నిజ్వాల వలె ఉన్నది. దానియేలు గ్రంథం 3:27 అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానమంత్రులు కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరం అగ్ని ఏ హాని చేయకుంటే అగ్నివాసన వారి దేహమునకు తగలకుండా చూచి ఆశ్చర్యపోయి, దేవుడు మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో, మీ పనిపాట్లో ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. ప్రార్థన చేద్దామా? ప్రార్థిస్తాం. ప్రభువా, ఈ దినము మీ వాక్యాన్ని విన్న బిడ్డలను కనికరించండి. మీ రెక్కల చాటున కాచి కాపాడండి. వారి అక్కర్లని కృపలో తీర్చమని, మీ పరలోకపు దీవెనలు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.